ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇవాళ అయోధ్యపురిలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో ఇవాళ రామాలయం, అయోధ్యలో రామాలయం ఆ ముహూర్తానికి సమయం మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. కొన్ని వేల మంది వేద పండితుల చేత ఎన్నో సంవత్సరాలుగా మూతపడ్డటువంటి ప్రాంతం. 500 అంటే దాదాపు నాకు తెలిసి ఇది దశాబ్దాల కాలం కాబట్టి దశాబ్దాలకు మించి ఈ పురాతన చరిత్ర ఉంది. బాబరీ మసీద్ కూల్చివేత కావచ్చు, తర్వాత ఇంకా ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్ అంటే వేరే హిందూ సిక్కులు వాళ్ళకి కావచ్చు, హిందువులకు కావచ్చు, సుప్రీంకోర్టులు కావచ్చు, ఇవన్నీ కోర్టు సమస్యలు అంటే బాబరీ మసీద్ కూర్చోవెత్తిన తర్వాత మొత్తంలో ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అని చెప్పొచ్చు. ఇండియాలోనే దేశంలోనే ఒక అత్యద్భుతమైన రోజు అని చెప్పొచ్చు, జనవరి 22. సో ఇవాళ మనకు అయోధ్య నగరం నుంచి రామాలయం అంటే బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభ ఉత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి దానికి సంబంధించి లైవ్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి హిందువులందరూ కూడా పవిత్రంగా భావించేటువంటి రామాలయం దశరథ మహారాజుని కుమారుడు రాముడు. ఇక రామాయణం చూస్తే నిజంగా చాలా పెద్ద భారతమే. మొత్తానికి ప్రతి ఇంట ఇవాళ పవిత్రమైనటువంటి పండగ లాంటి శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ విగ్రహ ప్రతిష్టాపన చేసి ఆ బాలరాముడు ఇలా రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన అంటే విగ్రహాలను ఇవాళ ప్రారంభించి గుడిలో ప్రవేశానికి కూడా దర్శనాలకు కూడా తావిస్తారు. అయితే కొన్ని వేల సంఖ్యలో లక్షలాది మంది మిలిటరీ బలగాలతో ఇవాళ బందోబస్తు. నిజానికి ఉత్కంఠ పోరుగా ఇంత పెద్ద ఫెస్టివల్ నచ్చిన దేవుడు అయినప్పటికీ కొంచెం హిందూ ముస్లిమ్స్ కావచ్చు, తర్వాత సిక్కులు కావచ్చు, ఇలా మతాల విభేదాల వల్ల అక్కడ దేవుడి గుడికి ఇంత పెద్ద భద్రత, కట్టుదిట్టమైనటువంటి భద్రత చేపట్టారు. దీనికి సంబంధించి లైవ్స్ అన్ని కూడా మీరు అన్ని ఛానల్ ఇవాళ చూస్తున్నారు. మొత్తానికి హిందువులకు పవిత్ర దేవుడిగా భావించినటువంటి రాముడు ఇవాళ కొలువు తీరనున్నారు. ఇవాళ నుంచి అందరికీ మొత్తంలో ఈ రోజే మీరు చూడాలని కాకుండా అక్కడ రామాలయ ట్రస్ట్ కూడా ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ ఇచ్చిందండి. మొత్తంలో రామాలయం విగ్రహ ప్రతిష్టాపన ఇవాళ కొనసాగుతుంది. ఇవాళ నుంచి ప్రత్యేక దర్శనాలు, విఐపీలు, ఇంపార్టెంట్ పర్సన్స్ కి చాలా వేల కోట్ల ఇవాళ అంటే ఇండియాలో ఉన్నటువంటి జనాభా మొత్తం సుమారుగా 135 crores జనాలు, 140 కోట్ల మంది కోరిక నెరవేర్చినట్లేనా. అంటే ఈ పుణ్యం ఎవరికి దక్కాలంటే ఈ ప్రజల క్షేమం అండ్ ఆ దేవుడు మహిమ వల్లనే ఇది జరుగుతుందని చెప్పొచ్చు. మొత్తంలో రామాలయం సంబంధించి లైవ్ డీటెయిల్స్ అన్ని ఎలా అందిస్తారు సార్ అని మీకు టెన్షన్ఫుల్ గా ఉండొచ్చు. మరికొద్ది క్షణాల్లో ఆ లైవ్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎలా చెక్ చేసుకోవాలి. రామాలయంలో మీరు ఇక్కడ దర్శనానికి వెళ్ళిన మన తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే మనకు ఒక 1300 km వస్తాయి డిస్టెన్స్. ఎంత కాకుండా మనకు 26 hours సమయం అనేది పడుతుంది. సో మొత్తానికి రాముని యొక్క ప్రత్యేకత, రామ లక్ష్మణ్ ప్రత్యేకత, సీతమ్మ వారి ప్రత్యేకత కావచ్చు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఈ మొత్తానికి ఒక 500 సంవత్సరాలుగా దీన్ని మూసివేశారు. తర్వాత ఇవాళ ఒక పవిత్రమైనటువంటి రోజుగా భావించవచ్చు. సో అదే ప్రాంతంలో 2.5 ఎకరాలు 2 ఎకరాల 5 గుంటల్లో ఈ గుడిని కట్టి తర్వాత రామాలయ ట్రస్ట్ 1000 ఎకరాల ల్యాండ్ కూడా అక్కడ మరి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం. మొత్తానికి హిందువులకి సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి కొలువుదీరినటువంటి దేవుడు, భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయంగా దీన్ని భావిస్తారు. కాబట్టి ఈ రోజు పవిత్రమైనటువంటి రోజు కాబట్టి దీనికి సంబంధించి లైవ్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా మీకు వీడియో కింద లింక్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అండ్ మరికొద్ది క్షణాల్లో వీడియోకి సంబంధించి అంటే నాకు తెలిసి అక్కడ మా ఫ్రెండ్స్ కూడా అక్కడ కొలువు తీరారు. చాలా మంది ఉద్యోగులు కూడా మిలిటరీలో చేస్తూ కూడా మనకు అప్డేట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు లేదు. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చితే ఒక చిన్నగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇవాళ పవిత్రంగా ఉండాల్సిన రోజు, ఇంట్లో ఎటువంటి అల్లర్లు కానీ అల్లజల్లు కానీ చేసుకుని మొత్తంలో ప్రశాంతంగా గడపండి. మొత్తానికి మీ ఇళ్లలో ఉంటూ కనీసం దేవుడిని మహిమను కొంచెం కాస్త
దేవుడిని ఆ మనసులో తలుచుకుంటూ ముందుకెళ్తే మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాయని చెప్పేసి కూడా రకరకాల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నప్పటికీ ఎనీవే ఇవాళ హిందువులకు పవిత్రమైనటువంటి రోజుగా చెప్పొచ్చు. ఇవాళ రాముడు కొలువు తీరుతున్నారు. యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే అయోధ్యపురి ఉత్తరప్రదేశ్లోని ప్రాంతంలో ఆ ఏరియాలో ఇక్కడ ఏంటి ఆ డీటెయిల్స్ అని చాలా క్లియర్ గా మీకు డీటెయిల్స్ లింక్ ఇచ్చాము. ఆ లింక్ ద్వారా మీరు చూడొచ్చు. ఎందుకంటే రామాలయం పైన ఒక వీడియో చేయాలని ఉద్దేశంతో చిన్నగా మాట్లాడుతున్నాను, కానీ ఆ డీటెయిల్స్ తో మనము ఒక స్టూడియోలోకి వచ్చి దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలంటే ఇక రాజమౌళి డైరెక్టర్ లాంటి సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అటువంటి ఎక్విప్మెంట్స్ మనకు కావాల్సి ఉంటుంది. ఓకేనా? సో మొత్తంలో అందరికీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో జై శ్రీరామ్, జై హింద్.